స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరిపామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. కరీంనగర్ నగరంలో నిర్మించిన పలు జంక్షన్లకు కావాలనే అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కరీంనగర్ కలెక్టరేట్లో వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించిన మంత్రి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పనుల్లో పారదర్శకత పాటించకపోతే కాంట్రాక్టర్లను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. త్వరలోనే కరీంనగర్ స్మార్ట్ సిటీ అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. మెక్మా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఇప్పటికే వడ్డీ లేని రుణాలను దాదాపు 1700 సంఘాలకు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయబడ్డది. భవిష్యత్తులో పట్టణంలో మహిళా శక్తిని కూడా బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం ఏదైతే ఆలోచన 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలనే ఆలోచన ఉందో కరీంనగర్ పట్టణ మహిళలందరూ కూడా అందులో భాగస్వామ్యం తీసుకొని రాబోయే కాలంలో ప్రభుత్వం దగ్గర జరుగుతున్నటువంటి ప్రణాళికలో భాగంగా పట్టణ మహిళలందరినీ కూడా భాగస్వామ్యం చేయడానికి ప్రణాళిక తీసుకుంటా ఉన్నాం. మానేర్ రివర్ ఫ్రంట్కి సంబంధించి ఫేజ్ 1లో దాదాపు 72% పనులు పూర్తయినాయి. ఫేజ్ 2కి సంబంధించి మానేర్ బండ్ నుంచి ఇక్కడుండే బ్రిడ్జ్ వరకు కూడా లేటెస్ట్గా శాంక్షన్ వచ్చింది. అందులో బండ్ నుంచి కింద వచ్చేటువంటి ట్యాంక్ వరకు కూడా డ్రైనేజీ సిస్టమ్కి సంబంధించి కూడా అందులో కాంపోనెంట్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ విధంగా మరి తొందరగా, ఎందుకంటే వర్షాకాలం వచ్చినట్టయితే ఇప్పటివరకు నిర్మించేటువంటి పనులకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తొందరగా వాటిని కూడా పూర్తి చేయమని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా టూరిజం ప్రాజెక్టు కింద కూడా అక్కడ ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని 100 కోట్ల రూపాయలు గతంలో నిధులు విడుదల చేసినారని చెప్పినారు. ఇప్పుడు అందులో 30 కోట్లు మాత్రమే శాంక్షన్ చేసినారు. అందులో 5 కోట్లు మాత్రమే ఖర్చు అనేటువంటి ఒక నివేదిక ఇచ్చినారు. దాన్ని కూడా మా ప్రభుత్వం తరఫున వెంటనే మిగతా నిధుల కేటాయింపు కావచ్చు, పనుల వేగవంతానికి సంబంధించినటువంటి తగిన చర్యలు తీసుకొని తొందరలో ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి మా యొక్క బాధ్యతగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవద్దామని కోరుతా ఉన్నాం. స్మార్ట్ సిటీకి సంబంధించి కావచ్చు, ఉదాహరణకు ఇందిరా చౌక్ ఉంటే దానికి 1,30,00,000 రూపాయల బిల్లు అధికారికంగా పెట్టినప్పటికీ ఎటువంటి అనుమతులు లేకుండా వాళ్ళు అధికారులు చెప్పినటువంటి సమాచారం మేరకు 50 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేసినారన్నారు అనధికారికమైనటువంటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.